అంత భ్రమ. స్వామివారి దర్శనం అయిందా? నాకు అమ్మవారి దర్శనం అవుతోంది. అమ్మవారి దర్శనం ఏంటి బాబు? ఏమిటో నాకు అలాగే అనిపిస్తోంది పంతులు గారు. మనవడు మా రెండవ మనవరాలు స్వప్నయ్య, సంజ చెల్లెలు. ఓహో, స్వయాన సంజ చెల్లెలు. ఆహా, నమస్కారం. ఏమిటో అంతా మిథ్య. బావగారు, హాయ్. ఏంటి బావగారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్ స్వప్న. గుడ్ మార్నింగ్. ఇదిగో నిన్ను పెద్ద అని పిలుస్తున్నారు. అలాగేనండి. స్వప్న, స్వప్న. ఏంటి బావగారు, ఏం కావాలి? బావగారు బావగారు, నేను నీకు బావనేంటి? అక్క మొగుడు బావగారే కదా. స్వప్న, అసలు జరిగింది ఏమిటంటే, జరిగిన దానికి సారీ, నేను నిన్ను మోసం చేయలేదు అంటారు, అంతేగా? కరెక్ట్. ప్లీజ్. గోపాల్ని రాజని చెప్పి నమ్మించారు, అది మోసం కదా? గోపాల్ చచ్చిపోయాడని నాటకం ఆడారు, అది మోసం కదా? అక్కడ నన్ను ప్రేమించారు, ఇక్కడ ముందే ప్రేమించిన మాకని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, అది మోసం కాదు కదా? నువ్వేనమ్మా సంజయ్ మొగుడివి? అనవన్నావు. అవును, పట్నంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడు అంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నరసయ్యని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకరు సర్వరు, ఇంకొకరు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టాలయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. నరం పెడుకుద్ది చచ్చినోడా. తీసేస్తారు అమ్మాయి చూస్తుంది, ఫీట్లొద్దు, పరువు పోతాయి, పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగలగొట్టాల్సి. ఏమిటి దాన్ని పగలగొడతావా? పగలగొట్టు. ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ మనోడు. 7 పెద్ద బస్సు ఇటు వచ్చారు. అది ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి? మోత్ తీయటం చేతగానాడు, 3 పళ్ళు ఏమేస్తానయ్యా. అలాంటి నేను పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద. అమ్మాయి స్వప్న, ఇక్కడున్నావేటమ్మా? రాత్రికి అక్కయ్య శోభనం, బోల్డెన్ని పనులున్నాయి, రారా. వస్తున్నానమ్మా. లాక్ చేసింది. వీళ్ళంతా ఎక్కడ పడుకున్నారబ్బా? ఇక్కడ పడుకున్నారా? సరికంతా ముసుగుతని పడుకున్నారు. వీళ్ళలో సొప్పున ఎవరై ఉంటారబ్బా? ఎలా కనిపెట్టాం? ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే, నో డౌట్. లేపేస్తాను. స్వప్న, స్వప్న, దెబ్బతిన్నావు. బాబోయ్,
ఏం పట్టు పట్టిందిరా బాబు, చుట్టాలు ఆవిడ చంపేసింది. ఓ, అత్తగారు ఏం కొరకరా బాబు, పెద్ద రోడ్ రోలర్ లాగా. మంచిగా ఇదిగో చూసుకోండి. అక్కడ చాలా అమ్మ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? నీ చెయ్యి అందుకోవాల్సిన రాత్రి చెయ్యం తప్పుకు నన్ను అపార్థం చేసుకున్నావు. అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను. అలా బయటకు వస్తావా ప్లీజ్? ఒక్కసారి అలా బయటికి రా. రా స్వప్న. ఇది మనోడు మనోడు అరే, లేచిపోయారా? సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటున్నాను. అది సరే గాని ఏమిటయ్యా వెతుకుతున్నా? దాహంగా ఉంటాను, మంచుల కోసమని వెతుకుతున్నాను. మంచీలు కబ్బోర్లో ఎత్తుకుంటాయ్యా. కబ్బోడా? అయ్యో, నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను. ఏంటి చీకట్లో కనపడలేదు. పాలు అవి ఇందాకే పంపించానే. ఏం స్వప్న, పాలు ఇవ్వలేదా నువ్వు? ఇచ్చాను, సరిపోలేదేమో, ఇంకా కావాలనుకుంటా. ఓ, ఇచ్చేసారా? నేను చూసుకోలేదు. పైకి వెళ్ళి తాగుతానండి. ఓకే, గుడ్ నైట్. ఏమండి, ఆ, అబ్బాయి ఏమిటి కంగారుగా ఉన్నట్టున్నాడు? శోభనం కదా, మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా? ఇదిగా మనం శోభనం రోజున నేను ఎంత కంగారు పడ్డారో నీకేం తెలుసు? అబ్బా, వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. పదండి. హాయ్. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. ఏమైంది? అసలు నాకెందుకు చెప్పలేదు? ఎన్ని రోజులు నన్ను ఎందుకు ఏడిపించావు? ఎన్ని రోజులు ఎందుకు ఏడిపించావు? నేను చెప్పాలని మొదటి రోజు నుంచి ట్రై చేస్తాను, కానీ నువ్వే నాకు చెప్పే అవకాశం ఇస్తే కదా. నువ్వు నాకు చెప్పే అవకాశం ఇస్తే కదా. సారీ రాజు, సారీ. ఓకే, ఈ సారీ నాకు మామూలే కదా. ఏదో గేదలో ఏదో పేడ. ప్రొద్దున్నే మా నాన్న ముఖం చూసుంటా. చిచి చిచి చి, పేడ కంపు. అబ్బో. స్వప్న, కనకరాజు, ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? ఆ పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో, ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో, నీ అందం చూద్దామంటే కరెంట్ పోయింది. చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా. చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? మరి మగ గొంతు? నాదే, థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు బొంగిపోయింది. అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా కిసెట్ వేసుకుందామని. వెళ్ళి మూతి కడుకురాపా. మళ్ళీ మగ గొంతు ఏంటి? అదే. థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. అలాగే, వెళ్ళు. అక్కడ ఉంది మోటు సరసం, చిలిపి గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచినీళ్ళ, కుడితి నీళ్ళ?
స్వప్న నేను రెడీ నేను ready. పడిపోయా లేదు. అలాగే రా బావా కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం ఎవరికీ కనిపించం. అలాగే కొంచెం రైట్ కి ఓకే. Correct. ఇప్పుడు Ready. ముద్దు పెట్టుకో. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి చీమ కుట్టిందా ఏం స్వప్న ఏంది ఆ దున్నపోతుంటే ఆ తాడు తెచ్చుకుంటుంది కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవర్ ముద్దు పెడితే ఆ దున్నపోతు కోపం రాదు అది లవ్ అంటే అయినా కాబోయే పెళ్ళాంగి ముద్దు పెట్టాం అదొక ఆర్ట్ ఆర్ట్ ఆహా మాకు తెలియదు మరి నువ్వు చేసి చూపించు బాబు మేము చూస్తాం నిజంగా ఓకే ఇలా చేతులు వేసి వేసి ఇలా దగ్గర కంట లాక్కుని లాక్కుని ఇలా గట్టిగా పట్టుకొని పట్టుకొని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దెట్టాలి ఓ సింతేనా ఎందుకు రంకేశావు నా కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేనేంటి మా నాన్నకు చెప్తా ఉండు చెప్పుకో నాన్న